ప్రజలందరూ ఆలోచించాలి. మనం గెలిపిస్తున్న ఎమ్మెల్యేలు మనకు పనిచేస్తున్నా, కంపెనీలకు పనిచేస్తున్నా, రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తున్నా, ఎట్లా ప్రజలను మోసం చేస్తున్నా ఒక్కసారి ఆలోచించాలి. కాంగ్రెస్ అంటేనే అరాచకం. నేను వచ్చిన హుజూరాబాద్ చూస్తున్నా, కాంగ్రెస్ అని బండి వచ్చే మైక్ నడిపిస్తుంటది. మా సదాశివపేట సిఐకి కళ్ళు కనబడదు. ఇప్పుడు నేను ఫోన్ చేసి చెప్తే బండి మైక్ బంద్ చేసుకొని పోతుంది. ఇది కాంగ్రెస్ అరాచకం. దేశం మొత్తంలో ఇది కాంగ్రెస్ అరాచకం. పర్మిషన్ తీసుకొని మనం మీటింగ్ పెడితే మన మీటింగ్ కాడ కాంగ్రెస్ అని ఆటో నడుస్తుంటది. సదాశివపేట సిఐ అనేటానికి కళ్ళు కనబడతలేవు మీటింగ్ కాడ. కాంగ్రెస్ వాళ్ళంతా డోర్లు తీస్తారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలంతా చెంచాగిరి చేస్తారు. సదాశివపేట పోలీసులు బీజేపీ వాళ్ళు కనబడితే కళ్ళల్లో పెట్టుకుంటారు. బిడ్డ మర్యాద ఉంటే మర్యాద ఉంటారు బీజేపీ వాళ్ళు. ఒకవేళ మేము ఉరికించాలని అనుకుంటే ఒక్కరిని కూడా మిగిలేకుండా ఉరికిస్తా. రఘునందన్ చెప్తా ఉన్నా ఈ చౌరస్తాలు. ఈ తమాషాలు రఘునందన్ దగ్గర కుదిరాయి. ఎవరైనా సరే కానూరు ముందు నువ్వెంతనో నేను కూడా అంతే. పర్మిషన్ తీసుకున్న నా మీటింగ్ డిస్టర్బ్ చేస్తే ఎవరి దగ్గరకైనా వచ్చి గదిమి కొడతారు మా బీజేపీ కార్యకర్తలు. అర్థం చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలంటే సీఐ గారు మంచిగా మెదులుకో. ఒకరికే వత్తాసు వాళ్ళకి ఒకరికే చెంచాగిరి చేస్తే కాంగ్రెస్ ఇంకా ఏడాది కూడా ఉంటుందో ఉండదో నాకు తెలియదు. కానీ మేము ఈ భూమి ఉన్నన్ని రోజులు ఈ భూమి మీద భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అది గుర్తుపెట్టాలని చెప్తా ఉన్నా. మనకు వచ్చినాయి 10,975 ఓట్లు వచ్చినాయి సదాశివపేటలో. ఆ లెక్కన చూస్తే స్టేజ్ మీద ఉన్న 21 మంది కౌన్సిలర్లు గెలవాలి. మోడీ గారికి అయితే ఎత్తాం, ఎమ్మెల్యేకి ఇంకోళ్ళకి ఎత్తాం. ఎవరికి ఎత్తారు? ఎమ్మెల్యేకి ప్లాట్లు ఇంతమంది ప్లాట్లు అమ్ముకునే వాళ్ళకి ఎత్తారా? కంపెనీల కాంట్రాక్ట్లు చేసే వాళ్ళకి ఎత్తారా? ఎవరికి వేస్తున్నారు ఓట్లు? ఎందుకు వేస్తున్నారు ఒకసారి ఆలోచించు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.